అమ్మ నమస్తే. ఈరోజు మీ ముందుకు మా అమ్మని తీసుకొచ్చాను. కారణం ఏంటంటే ఈరోజు మా అమ్మ 80వ జన్మదినం. మీకు అందరికీ తెలుసు, మన సంస్కృతిలో 80వ జన్మదినానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. సో అందువల్ల ఈ 80 ఏళ్ళ మా అమ్మ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు, అనేక పాఠాలు, విలువైన సందేశాలు మా కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడే ఉంటాయి. మా అమ్మే కాదు, మన అందరి ఇళ్లల్లో ఉండే తల్లిదండ్రుల జీవితాల్లో అనేక అనుభవాలు ఉంటాయి. అందువల్ల ఈ ప్రయత్నం ద్వారా ఒక సందేశాన్ని కూడా ఇచ్చేది ఏంటంటే, మీరు కూడా మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. మీ పిల్లలు కూడా మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేది చాలా అంశాలు ఉంటాయి. దీన్ని హ్యూమన్ లైబ్రరీ అంటాడు. అంటే మనిషి ఒక గ్రంథాలయం. పుస్తకాలు చదివితేనే విజ్ఞానం రాదు. మనుషుల జీవితాల్ని చదివితే అంతకన్నా ఎక్కువ విజ్ఞానం వస్తుంది. ఆ అనుభవాల్ని మళ్ళీ మళ్ళీ మనకు తరతరాలకు మనము నిల్వ చేసుకుని ఉండాల్సిన అనుభవాలు ఇవి. అందుకే ఈ ప్రయత్నం. అమ్మ మరొకసారి నమస్తే. అమ్మ మా అమ్మను అడిగే ముందు స్వల్ప పరిచయం కూడా చేయాలి. అంటే మా కుటుంబం మొత్తాన్ని, మా అమ్మ వంశాంకుర మొత్తాన్ని పరిచయం చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మేము నలుగురం పిల్లలం. మా అమ్మకు మా నాన్న 5 ఏళ్ల క్రితం పోయారు. సో మా నలుగురిలో అందరికన్నా పెద్ద మా అక్కయ్య శారద, ఆ తర్వాత మా అన్నయ్య రాణా ప్రతాప్, నేను 3వ సంతానం మా అమ్మ నాన్నలకు, 4వ సంతానం మా చెల్లెలు సరళ. సో నలుగురము అందరూ జీవితంలో స్థిరపడ్డాము. సో ఉన్నత స్థాయికి వచ్చాం, బాగా చదువుకున్నాం అందరము. సో కోడళ్ళు, అల్లుళ్ళు, మనమళ్ళు, మనమరాళ్ళు, వాళ్ళ జీవిత భాగస్వాములు, వాళ్ళకు కూడా సంతానం కలిగి మా అమ్మ మనమళ్ళు, మనమరాళ్ళతో ఇవాళ ఒక నిండు జీవితాన్ని ఈ 80 ఏళ్లలో అనుభవించారు. సో ఈ నిండు జీవితాన్ని అనుభవించడంలో ఇవాళ మేమందరము ఈ స్థాయిలో ఉండటానికి ఖచ్చితంగా మా అమ్మ నాన్నల పడ్డ కష్టాలు, వాళ్ళు చేసిన త్యాగాలు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన కారణం. అందువల్ల మా అమ్మ అనుభవాల్ని ప్రిజర్వ్ చేసుకోవటానికి, ఇలా నిక్షిప్తం చేయడానికి జరిగే ఈ ప్రయత్నమే ఈ కార్యక్రమం. సో అమ్మ నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉండొచ్చు, నాకు కూడా తెలియని విషయాలు ఉండవచ్చు, మాట్లాడుకుందాం. ముందుగా అమ్మ, నాకు గుర్తున్నంత వరకు నీవు జన్మించింది వరంగల్ పక్కన అస్సన్పర్తి అనుకుంటాను. అప్పుడు నీ బాల్యం, నీవు చిన్నప్పటి గురించి నీకేమైనా గుర్తున్నది చెప్పవమ్మా? నాకు 10 సంవత్సరాలకే పెళ్ళయింది. నా ఉద్యోగం చేసేది అప్పటికి 80 రూపాయలు ఉండే ఉద్యోగం. 80 రూపాయల మీద అందరం ఎలా తీసుకునేది. ఉద్యోగం గురించి మనం మాట్లాడదామమ్మా. పెళ్లి కాకముందే అడుగుతున్నది అంటే నీ బాల్యము ఎలా గడిపింది, అప్పటికి గుర్తున్నాయా? అప్పుడు ఎలా ఆడుకునేవారు, ఎలా కలిసేవారు, పండుగలు ఎలా జరుపుకునేవారు? నీ బాల్యం గురించి ఏమైనా గుర్తుందమ్మా? బాల్యం గురించి అంటే బాగానే అన్ని పండుగలు కూడా సంతోషంగా గడుపుతాము. కాకుండా నాకు 10 ఏళ్ళప్పుడు పెళ్ళి అయింది. మంచిగానే ఉద్యోగం చిన్నదైనా మంచిగానే బతికేది, మంచిగానే చేసేది, అందరినీ చదివించాలని ఉండే. అప్పుడు తండ్రి చిన్నప్పుడే పోవట్ల 10th చదివే ఉద్యోగాలకు వచ్చిండు. మళ్ళీ కొన్ని రోజులాగి PUC చేసిండు. తర్వాత డిగ్రీ చేసిండు. డిగ్రీ చేసి టీచర్గా పని చేసుకుంటూ కష్టపడి చదివి MA చేసి లెక్చరర్గా చేసిండు. అట్లా కూడా కొద్ది రోజులు ఉద్యోగం చేసినాక మళ్ళీ చదివి అప్పుడు ప్రిన్సిపాల్గా పనిచేసిండు. మంచిగానే ఆరోగ్యంగానే ఉండే. మాకు అన్నీ బాగానే జరిగినాయి. 20 మంది మనవరాళ్ళు నాకు ఇప్పటికీ అందరూ ప్రేమగానే చూస్తారు. అంటే అమ్మ ఇక్కడ సంతోషించాలంటే మా అమ్మ తన గురించి అడిగితే మా నాన్న గురించి ఎక్కువ చెప్పింది. సో అది భారతీయ స్త్రీ గొప్పతనం. తన గురించి చెప్పమంటే కూడా తన భర్త గురించి చెప్పుకుంటారు. సో అందువల్ల మా నాన్న జీవితంలో నిజం, మీకు మా అమ్మ చెప్పిన దానికి అడిషనల్గా ఏంటంటే, మా నాన్న ఆంధ్ర మెట్రిక్, ఆ రోజుల్లో 10వ తరగతి కూడా అనేవారు కాదు, ఆంధ్ర మెట్రిక్తో మా తాత మా అమ్మ నాన్నల పెళ్లి కన్నా ముందే చనిపోయారు కదమ్మా. నాన్న సో అంతక పెళ్లి కన్నా ముందే చనిపోయారు. సో ఆ సమయంలో మా నాన్న సొంత కష్టంతో పైకొచ్చారు. మొదటిగా గవర్నమెంట్ టీచర్గా
ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా ఎదలాపురం అనే గ్రామంలో తొలిసారిగా టీచర్గా జాయిన్ అయ్యారు. అది నాన్నకు మొదటి ఉద్యోగము, ఆ గ్రామానికి కూడా మొదటి టీచర్. నాకు తెలిసినంత వరకు అప్పటికి ఆ గ్రామానికి టీచర్ లేదు. ఇప్పటికి కూడా ఆ గ్రామంలో గుర్తు చేసుకుంటుంటారు, నాన్నను పెద్ద పంతులో పిలుస్తూ ఉంటారు. సో అందువల్ల అలా ఆంధ్ర మెట్రిక్తో ప్రారంభమై తర్వాత పియూసి, పిల్లలు పుట్టాక బిఏ, నేను పుట్టాక బిఈడి చేసినట్టు గుర్తు నాకు. అలాగే తాత అయ్యాక ఎంఏ ఎకనామిక్స్ చేసి జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యి తర్వాత జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. అంటే మా నాన్న జీవితం నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే చదువు అనేది జీవితంలో ఒక భాగం, అదొక జీవిత భాగస్వామి లాంటిది. అది వయసుతో సంబంధం లేదు, మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నంతో సంబంధం లేదు. చదువు అనేది జీవితకాల అనుభవం. అమ్మ నాన్న చదువుకున్నాడు, కానీ అప్పుడు ఆ రోజుల్లో మీరు చదువుకునే అవకాశం లేదనుకుంటాను. నువ్వు స్కూల్కి వెళ్ళింది గుర్తుందమ్మా? స్కూల్కి వెళ్ళింది అప్పుడు ఎలా ఉండే చదువు? స్కూల్కి పోయినా కానీ నాకు హిందీ ఇంగ్లీషు చెప్పే టీచర్లు లేక తెలుగు మాత్రం 4వ తరగతి చదివిన. ఇక ఎక్కువ చదువుకోలేదు అని ట్యూషన్లు చెప్పేది కాకట మా వారు అప్పుడు వచ్చే వరకు అన్ని రెడీ చేసి ఉంచి ట్యూషన్లు చెప్పేది. తెలుగు, లెక్కలు, సాంఘిక, సామాన్యం నేను చెప్తాను, ఇంగ్లీషు ఆయన చెప్పేది. అట్లా బాగానే కష్టపడడం, కానీ కష్టపడేందుకు ఫలితమైంది. అంటే మీరు అన్నట్లమ్మా, నా గుర్తు ఇప్పటికీ కూడా 4వ తరగతి, అప్పటికి ఆ రోజుల్లో 4వ తరగతికి హిందీ ఇంగ్లీష్ ఉండేది కాదనుకుంటాను. మా అప్పుడే 5వ తరగతిలో ఇంగ్లీష్ మొదలైంది. ఉండే మరి ఉన్నట్టే గుర్తుంది. వెరీ గుడ్. ఉండే కానీ మాకు టీచర్లు చాలక పెట్టియలే. టీచర్ లేదు అంటే అప్పటి నుంచి ఉన్నది, అప్పుడే ఉన్నది అంటే ఇప్పటికీ లేరు, లేక చెప్పలే, లేక టీచర్ చెప్పలేదు. అందువల్ల కలిసే స్కూలే కానీ టీచర్లు ఇంగ్లీషు రాకపోతేనే ఇంత తెలివి, ఇంగ్లీష్ వస్తే ఇంకా తెలివి పెరిగేదేమో ఇంగ్లీష్ వల్ల. కానీ మాతృభాషలోనే నిజమైన తెలివి వస్తుంది, అది వాస్తవం. లెక్కలు 1,00,000 రూపాయలైనా లెక్క చేసేదాన్ని, అన్ని ఇంగ్లీష్ మాత్రం రాదు. నాకు గుర్తుండే ఉంటాను అమ్మ, మీకు కూడా గుర్తుండొచ్చు. నేను 7వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరాను, కానీ నిన్నేమో 4వ తరగతిలో 5వ తరగతిలో ఉండగా నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్పియాలని నిర్ణయం తీసుకున్నారు. సో అందువల్ల అప్పటి నుంచి నాకు తెలుగు మీడియం పుస్తకాలతో పాటు నా గుర్తు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా తెప్పించేవారు, చదివేవారు. అంటే ప్రిపరేషన్ కొరకు 7th క్లాస్కు ఇంగ్లీష్ మీడియంకు ఆ మార్పు సులభంగా జరగాలని. అప్పుడు మా అమ్మే చెప్పేది, మొదటి 6 నెలల పరీక్షలు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ లోపల నాకు 4th క్లాస్ 5th క్లాస్లో తెలుగు అమ్మ చెప్పేది, తెలుగు సంబంధించినది. ఇప్పుడు మా అమ్మ చెప్పినట్లు తెలుగు, సైన్స్, సోషల్ చెప్పేది, మ్యాథమెటిక్స్ కూడా కొంత చెప్పేది. అప్పుడు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు మాత్రం నాన్న చెప్పేవాడు. సో అలా మా నాన్న ట్యూషన్లు చెప్పే సమయంలో కూడా ఆ ట్యూషన్ పిల్లలకు తెలుగు, సైన్స్, సోషల్ ఇలా చిన్న క్లాసులకు తెలుగు అమ్మ చెప్పేది, ఇంగ్లీషు వరకు నాన్న చెప్పాడు. అంటే తర్వాత నాన్న హై స్కూల్ టీచర్ అయ్యాక ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పాడు, నాకు గుర్తు. సో నాకు ఇప్పటికి గుర్తమ్మా, నాన్న ఇంగ్లీష్ ట్యూషన్లు చెప్పేటప్పుడు అప్పుడు చాలా చిన్న ఇల్లు కదా మనది, 3 గదులు వరుసగా, చాలా రేకుల ఇల్లు, అసలు చాలా చిన్న ఇంట్లో ముందు రూమ్లో నాన్న ట్యూషన్లు చెప్పేవాడు, వెనకాల రూమ్లో నువ్వు ఉండేవాళ్ళు. నువ్వు వినేదాన్ని కదమ్మా ట్యూషన్ అప్పుడు? ఇనుకుంటూ ఇంట్లోనే ఉండు. ఎండాకాలం సెలవులు వచ్చినా కూడా ఆకలి కాలం చేసి పైసలు సంపాదించుకునేది. ఎందుకంటే కుటుంబం పెద్దది కదా, మనకు ఒక టైం పడితే 1-2 నెలలు లైఫ్లో అవసరం పడ్డా కూడా సరిపోవాలి కదా డబ్బులు అని చెప్పి కష్టపడి చదివించేది. అంటే మా అమ్మ చెప్పే దాంట్లో మీకు అర్థమయ్యడానికి ఇంటర్ప్రిటర్గా నేను చెప్పేది ఏంటంటే, ఆకులకు వెళ్ళామంటే తెలంగాణలో ఈ బీడీ లీవ్ సీజన్ అని ఉంటుంది. అంటే తునికాకుల్ని సేకరించి కట్టలు కట్టి బీడీ ఇండస్ట్రీకి అమ్ముతారు. ఇది తెలంగాణలో ఒక పెద్ద, ఉత్తర తెలంగాణ ముఖ్యంగా మేజర్ యాక్టివిటీ. అంటే సమ్మర్ హాలిడేస్ ఒక 40 days పైన 6 సెలవులు ఉండేవి కనుక కుటుంబం పెద్దది, మా చదువుల అవసరాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక నాన్న ఆ పరిస్థితుల్లో తన ఆదాయాన్ని కాస్తంత పెంచుకోవడానికి ట్యూషన్లు చెప్పేవాడు. ఆ ట్యూషన్లకు మా అమ్మ సహకరించేది. అలాగే నాన్న ఈ బీడీ లీవ్ సీజన్ పైన వర్క్ అకౌంటెంట్గా వాళ్ళ లెక్కలు రాస్తానికి వెళ్ళి అదనపు సంపాదన తెచ్చేది. అది మా అమ్మ గుర్తు చేసేది.
ఆకుల మామలా అంటే ఆకుల సీజన్ ఆకుల మామలా అంటారు ఉత్తర తెలంగాణలో. సో ఈ తునికాకు సేకరణ కాంట్రాక్టర్ల దగ్గర ఈ సమ్మర్ హాలిడేస్లో పార్ట్ టైంగా వాళ్ళకి అకౌంట్స్ రాసి పెట్టి ఆ అదనపు ఆదాయంతో మమ్మల్ని చదివించేవారు. అంటే మా చదువుల కొరకు పడ్డ శ్రమ అది ఆ రోజుల్లో. కానీ నేను అడుగుతున్నది ఏంటమ్మా అంటే నాన్న ట్యూషన్ నాకు ఇప్పటికి గుర్తు, మా అమ్మ గుర్తున్నట్లేదు. సో రోజు మా నాన్న ఇంగ్లీషు పాఠం చెప్తున్నాడు పిల్లలకు. వాళ్ళు పాఠం చెప్పినాక ఎంత అడిగినా కూడా వాళ్ళు ఆన్సర్ చేయడం లేదు. వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఏ ఆన్సర్ చేస్తలేదు. లోపలికి వెళ్ళి మా అమ్మ ఆన్సర్ చేసింది, ఇంగ్లీష్లో కాదు తెలుగులో చెప్పింది ఆ క్వశ్చన్కు. సో మా నాన్న ఇంగ్లీష్లో పాఠం చెప్పి దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్. ఇంగ్లీష్ అంటే ఆ రోజుల్లో కాదు, ఇప్పటికి కూడా తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ ఎలా చెప్తారంటే ఇంగ్లీష్లో చదివి చెప్పి మళ్ళీ దాని తెలుగు అర్థం కూడా చెప్తారు. మా అమ్మ తెలుగు అర్థం విని తనకు అర్థమైంది ఆ క్వశ్చన్, ఆ సమ్మరీ, ఆ స్టోరీ అర్థమైన ఆ స్టోరీలో మీద క్వశ్చన్ అడిగితే మా అమ్మ లోపలికి వెళ్ళి తెలుగులో ఆన్సర్ చేసింది. ఇంగ్లీష్లో వీళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు, ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్పలేకపోయారు, నాకు గుర్తుంది. సో అలా ట్యూషన్లు చెప్పే సమయం అమ్మ మీరు ఆ రోజుల్లో ఉన్న సదుపాయాలు చాలా తక్కువ మనకు కదా అమ్మ. నాకు ఇప్పటి గుర్తు, నువ్వు కరెంటు కూడా లేకుండే, కరెంటు కూడా అంటే పెళ్లి ఆయన మొదట్లో కరెంటు కూడా లేకుండే. అప్పుడు దీపం పెట్టుకొని అటు ఇటు నడుచుకుంటూ చదువుతుంటే ఆ దీపం కింది మీద అయ్యి ఎంటికెళ్ళి ఉడగాలి నెత్తికి. నాకు అంటే కూర్చుంటే నిద్ర వస్తుందని ఇటువంటి నడుచుకుంటా చదివండి. ఆ కూరికి దీపం మీద పడితే అంటే మా పిల్లలు ట్యూషన్ పిల్లలు చెప్పడానిక ఇది తను పరీక్షలు రాస్తాడు. అప్పుడు ఇంటర్మీడియట్ పియూసీ అయిపోయి డిగ్రీ చేస్తాడు. పరీక్షల టైము చదువుకుంటే నిద్ర వస్తుంది, కూర్చుంటే చదువుతాను ఇటు నడుచుకుంటా చదువుతుంటే సొలి దీపం కింద మీద అయ్యి ఇక్కడ ఇంటికెళ్ళని కాలినాయి నాన్నకు. అట్లా మస్తు కష్టపడ్డా. అంటే చదువు కొరకు చూడండి. అప్పుడు అంటే స్కూల్లో మా నాన్న నాకు గుర్తమ్మా, నాన్న సింగిల్ స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాడు ఒక్కడే. తర్వాత డబుల్ స్కూల్ టీచరు నాన్న చెప్పేవాడమ్మా, నాకు గుర్తు ఇప్పటికీ. ఆ ఎదులాపురం నుంచి చెన్నూరు తాలూకా హెడ్ క్వార్టర్స్, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం, చెన్నూరుకు నడుచుకుంటా జీతం తీసుకోవడానికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఈ అకౌంట్ కూడా అప్పటి కాలాన ఇంగ్లీష్ మీడియం 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. తాత గురించి వద్దాం, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ మా అమ్మ చెప్పేది. సో నాన్న గురించి, నాన్న సింగిల్ స్కూల్ టీచర్గా చెన్నూరుకు నడుచుకుంటూ వెళ్తే కొన్ని స్కూళ్ళల్లో 2-3 ఉన్న టీచర్లు ఉన్న స్కూళ్ళల్లో ఏం సదాశివరావు పోతున్నావా నడుచుకుంటా జీతం కొరకు అని నవ్వుకుంటా అనేవాళ్ళు. అప్పుడు నాన్న అనేవాడు, నేను నా స్కూల్లో సింగిల్ టీచర్ స్కూల్లో పనిచేస్తున్నా, వీళ్ళు పెద్ద స్కూల్లో పనిచేస్తున్నారని ఫీల్ అవుతున్నారని. సో అలా మొదలైన జీవితం కాస్త జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాడు. 10వ తరగతి చదివి ఉద్యోగంలో చేరి MA BEdతో రిటైర్ అయ్యాడు. ఈ కృషిలో మా అమ్మ పాత్ర చాలా కీలకం నాకు, ఎందుకంటే పిల్లల బాధ్యత అంతా మా అమ్మే చూసుకునేది. సో నాన్న చదువు పైన, ఉద్యోగం పైన, ట్యూషన్ పైన కేంద్రీకరించేవారు. అంటే మా నాన్న చూడలేదని కాదు, మా చదువుల గురించి మా నాన్న చూసుకునేవారు. ఇంటి పనులు అన్నీ అమ్మ చేసేది. అమ్మ నువ్వు చెప్పింది చాలా నిజం. మా తాత కూడా ఇంగ్లీష్ తాత గురించి కొంచెం మీ నాన్న గురించి. 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయినా కాలాన అది మా అమ్మ తండ్రి అంటే ఆయన పేరు విశ్వనాథం. అందరికి చదవండి ఇంట్రెస్ట్. సో అందరికీ మా అమ్మ చెప్పే దాంట్లో అంశం ఏంటంటే అందరికీ చదవంటాడు. మా తాత ఆ రోజుల్లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయ్యాడు. మాకు చిన్నప్పుడు నాకు ఇప్పుడు గుర్తా మా తాత చెప్పింది, ఐ సా సచ్ ఎ సా ఐ నెవర్ సా అని చెప్పేవాడు. అక్కడ SAW సా, ఐ సా అంటే నేను చూశాను, సా అంటే రంపము, సచ్ ఎ సా అలాంటి రంపాన్ని నేను ఎన్నడూ చూడలేదు, మళ్ళీ సా అని చెప్పేవాడు. నాకు ఇప్పటికి గుర్తు ఐ సా సచ్ ఎ సా ఐ నెవర్ సా అని పల్లాల విశ్వనాథం తాత. మా తాత కూడా ఉద్యోగం చేసేవాడు కదమ్మా. ఉద్యోగం చేసే మళ్ళీ చాలా దూరం ట్రాన్స్ఫర్ అయితే మనం బిజినెస్ చేసుకున్నాం, ఉద్యోగం వద్దన్నాడట తండ్రి. వద్దానంటే బిజినెస్ చేసిండు. అంటే ఇక్కడ మీకు అమ్మ ఇక్కడ తరానికి చాలా మంది తెలియదు, ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వ్యాపారాలు చేసుకున్నారంటే కారణం వ్యాపారం గొప్పగుండి కాదు, ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి. ఉద్యోగం ఏమున్నది, మనం సొంత బిజినెస్ చేసుకుంటే అయిపోరా అన్నట్టు ఊహించేది. అంటే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు కూడా అలాగే ఉండే కదమ్మా. నాకు ఇప్పటి గుర్తు, నీకు గుర్తునే ఉంటుంది. తాతకు అప్పుడు 10వ తరగతి చదివి సూపర్వైజర్గా, అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ చేస్తే
ఏ పనా ఇంజనీర్గా చేసేవాడు ఇంజనీర్ దగ్గర. సో ఆయనకి ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చి ఖమ్మంకు ట్రాన్స్ఫర్ అయింది, నా గుర్తు కదమ్మా. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయితే మా తాత తండ్రి అంటే మా అమ్మ తాత ఖమ్మంకి ఏం పోతారో వచ్చి అత్యవసర జీతానికి ఇక్కడే వ్యాపారం చేసుకోవచ్చు అని చేసుకునేవాడు. సో అంటే ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రపంచంలో ఇంకేది చాలా తక్కువ. అప్పుడు ఎంత ఉండే అమ్మ జీతం? నాన్న ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు 80 రూపాయలట. మళ్ళా తర్వాత కొద్దిగా 100 అయింది నా పెళ్లి అయినాక. అంటే 80 రూపాయలకు అప్పుడు ధరలు కూడా తక్కువ ఉండే కదమ్మా. 80 రూపాయలు జీతం తక్కువ అప్పుడు వస్తువులు ధరలు తక్కువ ఉండే అప్పుడు చాలా. ఎంత ఉండేమ్మా గుర్తుందా నీకన్నా? బియ్యం ఎంత ఉండే? ఎంత అప్పుడు వెనకడ తవ్వలతో కొలిచి ఇచ్చేది, చాలా తక్కువ ఉండు. అంతమంది జీతాలు తక్కువ ఉన్నంతమంది దినుసులు తక్కువ ఉండేది. అప్పటికి చాలా భేదం. అంటే మా అమ్మ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నది, ఎకనామిక్స్ లో పాఠం. అప్పటికి ఇన్ఫ్లేషన్ రూపీ విలువ ఎలా పడిపోయింది, ఇన్ఫ్లేషన్ అప్పుడు అంటే ఆ రోజుల్లో కష్టమే ఉండే కానీ బట్ ఆ తక్కువ జీతంలో కూడా ధరలు తక్కువ ఉండే వరకు బతికేవారు. బతికేవాళ్ళు అప్పుడు ఈ జీతం మీద ఎక్కువ ఎక్స్ట్రా పని చేసినా అవి దాచుకోవాలి. టైం పడితే ఆరోగ్యం మంచిగా లేకున్నా అయితే అని ఇప్పట్లాగా ఖర్చులు పెట్టి అప్పుల పాలు కాకపోదు. సో అంటే మా అమ్మ తన జీవిత అనుభవం నుంచి చెప్తున్నది ఏంటి అంటే అందరికీ నీకున్న ఆదాయంలో ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి, మిగిల్చుకోవాలి. ఏ పరిస్థితులు ఎట్లొచ్చినా ఆర్థిక కష్టాలు చెప్పిరావు గనక ఆ ఆరోగ్యం ఇప్పటిలాగా మెడికల్ రీఎంబర్స్మెంట్లు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా లేవు. సో అందువల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చినా పిల్లల చదువు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఉండాలి అని సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకునేవారు. అది భారతదేశంకు ఉన్న ప్రత్యేకత. ఇప్పటికి కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థలో హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువ. సో కార్పొరేట్ సేవింగ్స్ కన్నా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువ. సో అప్పుడు ఎలా అంటే అప్పుడు గుర్తుందమ్మా ఎలా పొదుపు చేసేవారివి అంటే జీతం తక్కువ, ఖర్చులు 4 పిల్లలము, మా నానమ్మ మా అత్తమ్మ కూడా ఉండేది చిన్నప్పుడు. సో ఎలా మరి అప్పుడు పొదుపుగా ఉండేవారు? నానేమని చెప్పేవారు? ఎక్కువ ధరలు ఎక్కువ ఉన్న వాటి తీసుకోకపోదు, తక్కువ ఉన్నవి తీసుకునేది. కొంచెం జాగున్నా కూరగాయలకు అక్కడ పెట్టుకునేది. మన కూరగాయలు డబ్బులు తప్పుతాయి కదా కష్టపడి పెంచుకుంటాయని అట్లా పొదుపు చేసుకున్నాడు. అప్పుడు నీళ్లు చదువుకుంటే మనిషిని పెడితే డబ్బులు ఖర్చు అవుతాయని మనమే కష్టపడి నీళ్లు చదువుకొని అవసరం ఇప్పుడు చెట్లు కోసుకునేది అన్ని చేసేది. అంటే అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఖర్చు పెట్టకునేది. కొంచెం కూరగాయలు మనకి ఇంట్లో వెళ్ళినా కూడా ఒక 2 రోజులు కలిసి వస్తాయి కదా అని చెప్పి అట్లా చెట్లు పెట్టుకునేది. చిన్నవి టమాటా వంకాయ అలాంటి చెట్లు బాగా ఎత్తు పెరగని తీగవారని. అంటే ఇంటి ముందట కూడా ఏమాత్రం కాస్తంత ప్లేస్ ఉన్నా కొంచెం జాగున్నా వాకిట్లో కొంచెం జాగున్నా తీగ వారేటి చిక్కుడు చెట్టు కాకర చెట్టు అలాంటివి పెట్టేవాళ్ళు. సమయాన్ని బట్టి ఆ చెట్లు పెడితే మనకి ఇంత లాభం కలిసి వస్తుంది, కూరగాయలు ఇంట్లో తిన్నట్లు అవుతుంది అని అనుకునేవాళ్ళు. అప్పుడు అంటే ఇప్పుడు ఎక్కువ ఖర్చు అయ్యేది కొనేవారు కాదంటే కొనకపోదురు. ఉదాహరణకు ఎక్కువ పిరం ఉన్నాయి కొనకపోదురు. అంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్నది అంటే అంటే కాస్ట్లీ అదే అంటే అప్పుడు ధర ఎక్కువ అంటే ఉదాహరణకు నెయ్యి వాడేవాళ్ళం కాము, డాల్డా వాడేవాళ్ళం నాకు గుర్తు. సో చాలా ఒక స్థాయి వచ్చినాక నెయ్యి వాడడం మొదలు పెట్టాము ఇంట్లో. సో పెరుగు వాడేవాళ్ళం కాదు, మజ్జిగ వాడేవాళ్ళం. సో పెరుగు అనేది ఎప్పుడో పండుగప్పుడు లేదా నానమ్మ దగ్గరికి వెళ్ళి బర్రె ఈనింది అంటే అప్పుడు పాలు వస్తే అప్పుడు ఎప్పుడో ఒకసారి పెరుగు. సో పెరుగు వాడేవాళ్ళం కాదు కదమ్మా. పెరుగు వాడకపోదు, టిఫిన్ మజ్జిగ చేసి టిఫిన్ డబ్బా నిండా ఉంచుకునేది పొద్దున సాయంత్రం అయ్యేటట్టు. అంటే అప్పుడు నెయ్యి వంతుకు వనస్పతి వాడేవాళ్ళం. స్వీట్లు ఏదైనా పండుగ తప్ప వాటి నార్మల్ టైంలో స్వీట్లు చేసేవాళ్ళం కాము. సో ఈవెన్ నాకు గుర్తు ఈవెన్ ఫ్రై కూడా చాలా వేపుడు కూడా నూనె పదార్థాలు చేసేది తక్కువ. నాకు ఇప్పటి గుర్తు ఏదన్నా పండుగ వస్తేనే నూనె పదార్థం చేసాడు, చుట్టాలు వస్తే పండుగ వస్తే. అంటే నాకు ఇప్పటి గుర్తు ఆ నూనె 1 కిలోనో 2 కిలోలో బాటిల్ తెస్తే అది నెల అయ్యేదాకా మళ్ళీ కొనొద్దు, దాన్ని చూసుకుంటూ వాడేవారు కదా మనం. ఎంతనో కానీ మొత్తం మీద అప్పుడు ఈ డబ్బాలు ఎక్కడి కిలోలు లెక్క అని తక్కువ వాడదు నూనె. ఏదైనా పండుగ వస్తే ముగ్గుడు పెట్టడు పట్టేప్పుడు తినకపోదు. అంటే మేము చిన్నప్పుడు అమ్మ 4 కదా అమ్మ. ఇప్పుడు ఇవాళ రేపు ఒక్కరిని 2 పెంచడమే చాలా కష్టమవుతాను. 4 ఎలా అమ్మ? అప్పుడు నాన్న ఉద్యోగం చేసేవాడు. మా అక్కకైతే 6 అందరూ ఈ ఆపరేషన్లు చేయించుకుంటే పాపం అని పిల్లలుగా అందరు
తర్వాత అటంగా కష్టాలు సుఖాలు అంటే మరి మీ అక్క ఆరుగురున్నా నువ్వు మాత్రం నలుగురికి కాపావంటే అది గొప్పతనం. అప్పుడు నువ్వు నీకుండే ఆలోచన. నాకు 4 నా సర్ల పుట్టినప్పుడే ఏడ్చుకుంటే పాలిచ్చడం బంద్ చేసిన. ఎందుకంటే ఈ పిల్లలు ఇంతమంది అయితే ఇంకా మనకి ఎల్లుడు కష్టం అని. చూడండి అమ్మ గొప్పదనం అది నిజంగా. ఆ రోజుల్లో నువ్వు అంటే మా అమ్మ నిరసన వ్యక్తం చేసింది. అంటే నేను నా బిడ్డకు ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోకపోతే బిడ్డకు పాలివ్వన్నావు. ఇయ్యాలని కూర్చుంటే అప్పుడు చేయించుకుంటా అని ఒప్పుకున్నాడు నాన్న. అంటే నిరసన ఒక రకంగా. అప్పుడు డాక్టర్ వచ్చినాక అన్నాడు, నువ్వు టీచర్ కూర్చున్నాడు అని నువ్వు చేయించుకుంటేది, మరి ఆమె వీక్నెస్ ఉన్నది, 4 పిల్లలను నువ్వు సవరిస్తావా అని కోపానికి వచ్చిన వాళ్ళు చేయించుకున్నాడు నాన్న. నిజంగా కూడా మగవాళ్ళు చేయించుకోవడమే చాలా ఈజీ. కానీ దురదృష్టం ఏంటంటే మన సమాజంలో ఇప్పటికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఆడవాళ్లే ఎక్కువ చేయించుకుంటారు. అది నేను గొప్పతనమే. చాలా పాపం అందరు ఆపరేషన్ చేయించుకుంటే పాపం అందరు ఎంతమంది పుట్టిన కాలం. అంటే నీకు అనిపించలేదమ్మా? నీకు అందరు పాపం అన్నా నీకు పాపం అని అనిపించలేదా? నాకేమనిపించలేదు. ఎందుకంటే మన దిక్కు ఆదాయం తక్కువ, ఇంకా ఎక్కువ మంది అయితే వాళ్ళందరినీ చదివించుడు పోషించుడు కష్టం కదా. అంటే మరి నీకు అనిపించలే అయ్యో మరి దేవుడు ఇస్తున్నాడు పిల్లలు మనం అనిపించలే పాపం అని? గొప్పతనమే అది. అంటే కుటుంబ నియంత్రణ పట్ల కూడా మా అమ్మకు ఆ రోజు చైతన్యం. మా చెల్లె అంటే 57 ఏళ్ల కింద, దానికి ఇప్పుడు 57 years. 57 ఏళ్ల కింద మా అమ్మ అంత గొప్ప చైతన్యాన్ని ప్రదర్శించింది. అంటే ఆఖరికి ఒక నిరసన కూడా వ్యక్తం చేసింది. మా చెల్లె పుట్టినప్పుడు దానికి పాలివ్వను నువ్వు ఒప్పుకోకపోతే అని చెప్పి మా నాన్న ఒప్పించింది. మా నువ్వు పుట్టినప్పుడే చేయించుకుంటా అంటే బాబు పిల్లలు లేక అస్సలే ఏం లేదు, ఒప్పుకోలే. అంటే వద్దన్నాడు. అంటే ఊకున్నాయి సర్ల పుట్టినప్పుడు తప్పనిసరిగా ఏడ్చుకుంటున్న వాళ్ళే చేయించుకున్నాడు. అంటే మా అమ్మ చెప్పేదాన్ని మీరు అంటే అర్థం అందరికి అర్థం కాదమ్మా. మన భాష బాపు అంటే మా చిన్నాన్నకి పిల్లలు లేరు, అందువల్ల మా అమ్మ యాక్చువల్గా ఆ రోజుల్లో 3 పిల్లలకే నేను ఆపుతాను అని చైతన్యాన్ని ప్రదర్శించింది. మా చిన్నాన్నకి పిల్లలు లేరు కనుక ఆయన వదిన నీవు కన్ని నాకు ఇస్తే నేను పెంచుకుంటాను అనే వరకు 4వ సంతానం వరకు వెళ్ళారు. అయినా కూడా 4వ సంతానాన్ని కాపేశారు. ఆ రోజుల్లో నాకు గుర్తమ్మ గోడల మీద రాసేవాళ్ళు 2 లేక 3 పిల్లలు చాలు అని గవర్నమెంట్ స్లోగన్, ఫ్యామిలీ ప్లానింగ్ స్లోగన్. అయితే నువ్వు కరెక్ట్గా పాటించావు దాన్ని, 2 లేక 3 పిల్లలు చాలు అన్నదాన్ని. సో అమ్మాయి అప్పుడు మరి పిల్లల పెంపకంలో పడ్డ కష్టాలు నాకు ఆ రోజు మన ఇంట్లో నాకు ఇప్పుడు గుర్తమ్మా. ఒక పొయ్యి అంటించాలంటే గ్యాస్ స్టవ్ లేదు, గ్రైండర్ లేదు, మిక్సీలు లేవు, నల్లలు లేవు, ఇంట్లో ట్యాప్స్ లేవు. అప్పుడు కాలం వేరు. పచ్చడి పెట్టుకోవాలంటే మిరపకాయలు దంచి మిరం తీసి పచ్చడి పెట్టుకునేది. సకినాలు చేసుకోవాలంటే పిండి కొట్టి సకినాలు చేసుకునేది. అప్పుడు పడ్డ కష్టాలకు ఇప్పటికి చాలా వేరు. ఇప్పుడు సుఖాలు పెరిగినాయి. అంటే అప్పటికి ఇడ్లీ దోశ కావాలంటే వెనకాల రుబ్బు చేసేటోళ్ళు అప్పుడు. అంటే నీకు గుర్తమ్మా మనం చెరువు పోయి మంచినీళ్ళు కూడా మంచిళ్ళకి పైసలు పెట్టాలి అని చెప్పి చెరువు నీళ్ళు తెచ్చుకొని అక్కడ బట్టలు వెండుకొని అక్కడ బుధాన్ని వేసుకొని చెరువు నీళ్ళు తెచ్చుకుందు. ప్రవీణ్ మే 19 పుట్టినాక అప్పుడు విషంగాల తెచ్చుడు, అప్పటి నుంచి పైసలు పెట్టి తెప్పించను. అంటే మా అక్కయ్య పెద్ద కొడుకు ప్రవీణ్ అంటే వాడు పుట్టాడంటే మనమడు పుట్టేంత వరకు కూడా దానికన్నా పెద్దది మనవరాలు కూడా ఉంది. అంటే 2 గ్రాండ్ చిల్డ్రన్ పుట్టేంత వరకు కూడా చెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో మేము అందరికి తెలియటానికి చెప్తున్నామ్మా, మనకు ఆ రోజుల్లో మేమున్నది బెల్లంపల్లిలో ఉండేవాళ్ళం, కోల్ మైన్ ఏరియాలో. సో అప్పుడు ఈ ఇంటికి వాటర్ అనేది బావి నీళ్ళు లేదంటే పైపులో సింగరేణి కాలరీస్ వాళ్ళ సప్లై ఉండేది. అవి చాలా ఉప్పు నీళ్ళు ఉండేది, హార్డ్ వాటర్ ఉండేది. చెరువు నీళ్ళు అయితేనో సాఫ్ట్ వాటర్ తాగగలిగే నీళ్ళు ఉండేది. చాలా సందర్భాల్లో ఈ ఉప్పు నీళ్ళు కూడా తాగేవాళ్ళం. సో ఆ చెరువు నుంచి నీళ్లు తీసుకొని వచ్చేవాళ్ళం. మేము అందరం పోయి మా అమ్మతో పాటు అన్నయ్య నేను వెళ్ళి ఆ చెరువు దగ్గర బట్టలు ఉతుక్కొని ఆ బట్టలు మీద వేసుకొని భుజం మీద వేసుకొని 4 షర్ట్లు బ్యాగులు పట్టుకొని వచ్చేవాళ్ళము. ఇవే నాకు గుర్తున్నాయి, బిందెలు మోసుకొని వచ్చినవి కూడా గుర్తున్నాయి. సో అంటే అంటే మా అమ్మమ్మ అయ్యాక మా అక్కకి 2 సంతానం కలిగాక అప్పుడు ఓపిక నశించింది. తాను మంచినీళ్ళు అంత పెద్ద ఖర్చేం కాదు కదమ్మా, మంచినీళ్ళ బిందె తెచ్చుకున్నట్టే. అప్పటి కాలాన చారానకు బిందె, చారాన అంటే 25 పైసలు.
అప్పటి కాలంలో అవి ఇప్పుడు 20 రూపాయలు అయితే 25 పైసలకు కూడా అది కూడా ఒక్క బిందె తెచ్చుకుంటే 4 రోజులు వచ్చేది. రోజు బిందె పట్టు, రోజు బిందె పట్టేది. ఇక అందుకు డెలివరీ అయినాక ఒక్క బిందె చాలకపోతే బంద్ చేసిన. అంటే 50 మంది వండేనా నేనే చేసేది అప్పుడు. అవునా గుర్తు అప్పుడు మనిషిని పెట్టకపోదు. అవును 6 బిందెలు వార్చిన కవిత వచ్చినప్పుడు. అంటే మా కవిత అంటే మా అక్క పెద్ద కూతురు మనవరాలు పుట్టిన మొదటిసారి మనవరాలు పుట్టినప్పుడు పార్టీ ఇస్తే డిన్నర్ ఇస్తే మా అమ్మాయి మొత్తం వంట వండేది. అంటే అప్పుడు ఈ క్యాటరింగ్ అప్పుడు ఉండవచ్చు కానీ డబ్బులు పెట్టేవాళ్ళు కానీ చిన్న చిన్న దానికి రాకపోతారు, పెద్దవాటికి వస్తారు. పెద్దవాటికి వేసినంత బిల్లు చిన్నవాటికి కూడా మాకు అంత ఎందుకు పడతల పడదు అంటారు. అంటే అది వాళ్ళ గిట్టుబాటు కాదని చెప్పి కాస్ట్ ఎక్కువ ఉండేది. అది ఎక్కువ ఎత్తారని ఇక మనకి వెళ్ళాలి కదా అని మేమే వంట చేసుకునేటోళ్ళం. చిన్న పని చేస్తామని లడ్డు బొందు చేసి మళ్ళా వంట చేసేది. ఎంతమంది వచ్చారమ్మా అప్పుడు? నాకు గుర్తు 100 మంది పైన వచ్చినట్టు. వచ్చి 6 బిందెలు 3 కిలోలు 6 బిందెలు అన్నం వండిన అప్పుడు కవిత వచ్చినప్పుడు. ఇతల కూరగాయలు కోసిచ్చుడు, యువతలు పని చేసేటోళ్ళు చేస్తురు అని వంట నేనే చేస్తున్నాను. కూరగాయలని అందరు ఏ వంట మనిషిని పిలిచారు. చాలా బాగా కుదిరినాయండి వంటలు, ఎవరింట్లో అంతా కుదిరినాయండి. కొద్దిగా క్యాంటీన్కి సరిగా రాకేట పడతాడే పిలిచారు. ఇక నేనే చేసిందంటే బాగుంటుందని ఇక అక్కడ మీకు మంచిగానే దొరికిండ్రు, ఎక్కడ దొరికిండ్రు 100 సార్లు. అంటే నువ్వు క్యాటరింగ్ వ్యాపారం పెడితే బాగా సక్సెస్ అప్పుడు. ఇప్పుడు చేత కాదు అయిపోయింది. అంటే అప్పుడు గుర్తు చాలా వంట మా అమ్మ చాలా బాగా చేసేది కూడా, అందులో అనుమానం లేదు అప్పుడు. సో అంటే ఈవెన్ ఫంక్షన్లకు పెళ్లిళ్ళకు కూడా అమ్మే అంటే చిన్న చిన్న ఫంక్షన్లకు స్వీట్ హాట్ కూడా అమ్మే చేసేది, అన్ని అమ్మే చేసేది. నాకు అంటే ఆ రోజుల్లో నాకు గుర్తమ్మా అసలు మనకు ఆడవాళ్ళ జీవితాలను నిజంగా మార్చింది ఈ గ్యాస్ స్టవ్, కుక్కరు, కట్టెల పొయ్యి, బొగ్గు పొయ్యి తర్వాత మొదలు ఫస్ట్ కట్టెల పొయ్యి అయిన తర్వాత బొగ్గు పొయ్యి. అంటే బొగ్గు పొయ్యి గురించి చెప్పమ్మా, అందరూ చాలా మంది తెలియదు. అది అంటే బాయిలో నడిచే బొగ్గు అది. ఆ బొగ్గు ఆ ముదురు ఆ బొగ్గు పొయ్యి కూడా చేసుకునేది. అంటే ఉదయాన్నే పొద్దున్నే లేస్తూ కదా పొద్దుగా. అందుకే ఇప్పుడు కూడా ఎక్కడ తెల్లారి 7 దాకా వండాలన్నా అదే అలవాటుకు తెలివైతుంది. అంటే నాకు గుర్తమ్మా అప్పుడు 4 గంటలు వేసేదాన్ని అనుకుంటా. 4 మరి 5 లేచి ఆ బొగ్గుపై అంటే 2 ఆడపిల్లలు జడలయ్య అన్నాయి, మగ పిల్లలు చేసేది అన్ని టిఫిన్లు చేసి కట్టేది కట్టుడా వాళ్ళకి పోగా. అంటే అప్పుడు 4-5 గంటలకు మొదలేస్తే ఒకసారి ఆడిపోయి అంటుకోకపోవు, అది మళ్ళీ అంటు పెట్టాల్సి వచ్చు. ఆ బొగ్గుపై సడన్ గా ఆగిపో, ఆ క్వాలిటీ ఆ బొగ్గు తక్కువ మన దగ్గర. దొరికే బొగ్గులో కట్టె కూడా మంచిగా అయ్యానంటే ధరించగా తక్కువ అయితే అంటుకోకపోవు. అంటే ఆ బొగ్గులో వేసే కట్టెలు కూడా మా అమ్మ చెప్పేది మీకు అర్థమవుతుంది, కొట్టుకునేది ఆడలేదు. అంటే కట్టెలు కూడా అంటే కట్టెల్ని బొగ్గును కూడా చిన్న చిన్న ముక్కలు చేసేవాళ్ళు. అమ్మే నాకు గుర్తు, నాకు మన చిన్నప్పుడు గొడ్డలు పెట్టి ఆ కట్టెను ముక్కలు చేసుకుంటూ బొగ్గును సుత్తి బట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసేదానివి. మధ్యాహ్నం పనులు పని తీరంగానే అటువంటి పనులు పెట్టుకుంటూ, అంటే వంట అయిపోయినాక లంచ్ తర్వాత పెట్టుకోవాలి. లంచ్ తర్వాత మనకు ఏం పని లేనప్పుడు అవి పెట్టుకుందాం. అప్పుడు ఆదివారం సినిమా అయితే రేడియోలో సినిమా చూసుకున్నాడు. టాకీస్లకు సినిమా పోదామంటే బట్టిగా ఖర్చు అనిపోకపోతాం. అది స్పెషల్గా ఏదన్నా వచ్చిన రోజు పోనీ హాస్పిటల్కు పైసలు పెట్టుకొని టాకీస్ పోమంటే ఆటోకి పైసలు పెట్టాలి అని పిల్లలను ఎత్తుకొని పోయేది. చిట్టినైతే ఎన్ని రోజులు ఎత్తుకపోయాను. అంటే చిట్టి అంటే మా మనవరాల్ని ఎత్తుకొని పోయాను, అంటే మా అక్క పెద్ద కూతుర్ని. సో అందువల్ల అమ్మ అంటే ఆ రోజుల్లో అంటే అంత కష్టం. అంటే మార్నింగ్ పూట 5 గంటలకు లేచి ఆ బొగ్గుపై అంటేసి టిఫిన్ కట్టేది. అంటే నేనొక్కనే వేరే ఊర్లో చదివాను, మందమర్లో చదివేవాడిని, ఇంగ్లీష్ మీడియం చదివేవాడిని కనుక మార్నింగ్ నాకు గుర్తమ్మా, నాకు ఇప్పటికి 7:15 7:15కు నేను వెళ్ళిపోయాను. టిఫిన్ చేసి లంచ్ పట్టుకొని వెళ్ళేవాడిని. అంటే 7:15 లోపల టిఫిన్ లంచ్ పూర్తయ్యేది ఆ రోజుల్లో. సో ఉదయం 7 గంటల లోపల బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ అయ్యి నేను బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ పట్టుకొని పోయేటోండి, టిఫిన్ పట్టుకొని. నేను ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కొరకు పక్క ఊర్లో చదివేవాడిని కనుక. మిగతా వాళ్ళంతా బెల్లంపల్లి నుంచి చదివారు, ఆ ఊర్లో చదివారు కనుక వాళ్ళు భోజనం లంచ్కి వచ్చేవాళ్ళు. నేను ఒక్కని మాత్రం వచ్చేవాడిని కాదు కనుక నా కొరకు కట్టేవారు అంత కష్టంతో. వాళ్ళు కూడా రోజు రాకపోతురు, గర్ల్స్ హై స్కూల్ నుంచి నడిచొచ్చుడా.
అంత దూరం నుంచి వచ్చాక అప్పుడు టిఫిన్ టిఫిన్ అయిన రోజు టిఫిన్ పట్టుకొని పోదురు వాళ్ళు. అన్నం టిఫిన్ అన్న అయిన రోజు అన్నం తిని టిఫిన్ పట్టుకొని పోదురు. టిఫిన్ చల్లారిన తినవద్దు అవుతుంది, అన్నం కూరలు పొద్దుగాల తింటేనే నయమని ఇక్కడ తిని కొంచెం పోదురు. అంటే అప్పుడు ఏమని అమ్మ ఇప్పటిలాగా ఇప్పుడైతే నేను చూస్తే హాయిగా నీకు 2-3 గంటలు సీరియళ్లతో బ్రహ్మాండంగా టైం పాస్ అవుతుంది. ఇప్పుడు ఏ బాధలు లేవు కనుక టీవీ చూసుకుంటే అప్పుడు రేడియో పెట్టుకొని ఇతర పనులు చేసుకుంటే అబ్బా వాళ్ళ ఇంట్లో రేడియో ఉన్నది అని ఖుషి అయ్యాం. ఎంతో ఉన్న వాళ్ళు అయితేనే టీవీ కొందరు. అంటే అప్పటికి అంటే టీవీ కూడా వచ్చింది మన దేశంలో. టీవీ వచ్చారు, మేము పెద్దోళ్ళు అయ్యాక టీవీ వచ్చింది. అదే అప్పుడు మొదట్లో టీవీలు కూడా లేవు కదా, రేడియోనే ప్రతిరోజు ఆదివారం సినిమా ఎత్తురు. ఆదివారం సినిమా ప్రసారం చేసేవాళ్ళు. దాని పక్కన కూర్చొని రేడియో కొనడానికి అప్పుడు పైసలు అయితే అనిపించేదా, పక్కోళ్ళు రేడియో పెట్టి మొఖాలు కడుక్కుంటాడే రేడియో పెట్టండి అబ్బా వాళ్ళ ఇంట్లో రేడియో ఉన్నది అని ఎంతో ఖుషి అయ్యేది. అంటే రేడియో కూడా ఒక పెద్ద లగ్జరీ, ఒక పెద్ద విలాసం. అప్పుడు రేడియో ఉన్నదంటే అందరు వచ్చి కూర్చుండి ఇందురు. ఆ సినిమా వచ్చేనాడు పల్లెటూళ్ళలో కూడా రేడియో మన ఇంటికాడ ఆ రేడియో దగ్గర వచ్చి సినిమా వస్తుందని కూర్చుందరు. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబము. అంటే మొదట్లో మా అన్నయ్య అమెరికాకు వెళ్ళక ముందు మా అమ్మ నాన్న మంచిర్యాలలో మా అన్నయ్య వదిలితో ఉండేవాళ్ళు. తర్వాత మా నాన్న రిటైర్ అయ్యాక మాతో ఉన్నారు. సో ఆ ఉమ్మడి కుటుంబంలో కూడా చాలా ఇళ్లలో చూస్తామమ్మా. ఉమ్మడి కుటుంబాలంటే కోడలతో గొడవలు లేకుంటే ఎవరితోనో కలిసి ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే నువ్వు అన్నయ్య వదిలితోని చాలా ఇళ్ళు ఉన్నారు, మాతో చాలా ఇళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆ ఉమ్మడి కుటుంబం వల్ల ప్రయోజనమే జరిగింది మనకు తప్ప ఇబ్బంది కాలేదు ఇంతవరకు. సో అది గొప్పతనం కదమ్మా. ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. నీకు ఎలా అనిపించిందమ్మా అందరు కలిసి ఉండడం కూడా? చాలా మంది ఉండరు కదా కలిసి. అప్పుడు ఎందుకంటే కలిసి చాలా మంది ఇప్పుడు కూడా చాలా మంది కలిసి ఉండరు. ఇప్పటికి మనం కలిసే ఉన్నాం కదా, చాలా మంది కలిసి ఉండరు. మనం ఇప్పటికీ మనకు అన్నయ్య పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లు, మనం అందరూ పెద్ద చదువులే చదివారు. 20 మంది మనవాళ్ళు మనరాంట్లు ఒక్కరు కూడా మామూలు చదువు చదువుతలేరు. అందరు మంచిగా. అది నీ గొప్పతనం అమ్మా, నీ గొప్పతనం అది. మేము ఈ స్థాయికి వచ్చాం, తర్వాత మా పిల్లలు కూడా ఈ స్థాయికి వచ్చారు. ఎందుకంటే ఈ స్థాయిలో జీవితంలో అందరము బాగుపడటానికి కారణము అప్పుడున్నటువంటి ఆ తరం చేసినటువంటి త్యాగం, ఆ తరం చేసినటువంటి కష్టం. జీవితాన్ని కష్టాలు అనుభవించైనా పిల్లల్ని చదివించాలి. అమ్మ నాకు గుర్తు, నువ్వు కుటుంబ నియంత్రణ గురించి చెప్పావు, పిల్లల చదువు గురించి కూడా బాగా గట్టిగా పట్టుబట్టేదాన్ని కదా అమ్మా. అదే గట్టిగా పట్టుబట్టే. ఆ రోజుల్లో కొంచెం ఆడపిల్లలు ఎక్కువ చదివేపోదురు, మగ పిల్లల్లో మాత్రం ఎంత చదువుకుంటుంటే చదివిస్తారు. నా ఆడపిల్ల కూడా నాకు ఇప్పటికి గుర్తు, ఎదులపురంలో చిన్నాన్న దగ్గర బాపు దగ్గర సరళ ఉంటే నువ్వు కొట్లాడి దాన్ని తీసుకొచ్చా అక్కడ చదువుపోతుంది అని. నేను ఆ ఊర్లో ఉంచుకుంటాను, దాన్ని పెంచుకుంటాను అని అంటే లేదు దాన్ని చదువు దెబ్బతింటుంది అని చెప్పి బలవంతాన తీసుకొని వచ్చావు మన కడంలో. అంటే పిల్లల చదువు కొరకు అప్పుడు అంతా తీసుకొచ్చినాం మెయిన్ గా. అంటే ఆ పిల్లల చదువు గురించి కూడా బాగా తప్పించేదానివి. అంటే పిల్లలు చదువుకోవాలి ఎందుకు అనిపించేదమ్మా అంత చదువుకోవాలి పిల్లలు? అంటే ఇంట్లో నాన్న చదువుకున్నాడేనా, మా నాన్న చదువుకున్నాడేనా అయ్యే వరకు ఆలోచన చదువుకోవాలి. అంటే చదువు వల్ల అంత లాభం అనిపించింది అప్పుడే అనిపించింది. అంటే నువ్వు చదువుకోలేదు అనిపించలేదు అమ్మా? నేనంటే ఏదో నా మామూలుగా చదువుకున్నా. అప్పుడు ఎందుకంటే ఆడవాళ్ళను ఎక్కువ తక్కువ చదివిపోదు మా కాలంలో. అదే ఆ రోజుల్లో ఆడవాళ్ళ అంటే ఇప్పటికే ఆడవాళ్ళ చదువు ఇప్పుడు పెరుగుతుంది. అప్పుడు ఆ రోజుల్లో బాల్య వివాహాలు 8 ఏళ్ల వయసులో పెళ్ళి అంటే ఆలోచించాలి. అప్పటికే చదువుకోవడానికి అవకాశం ఇక్కడ 8 ఏళ్ల వయసులో పెళ్లి చేస్తే. సో అందువల్ల అప్పుడు చదువుకునే అవకాశాలు ఇప్పుడు అంటే నాన్న MA BEd దాకా చదువుతున్నాం. నీకు ఎప్పుడైనా అనిపించిందా మనం కూడా BA అయితే బాగుండు అని? అట్లా ఏమనిపించలే. చాదనైనా సాయం చేసుడని వచ్చేవరకే స్కూల్ నుంచి వచ్చేవరకే మావడిలు వంటకు అన్నీ తయారు పెట్టుకొని నేను కూడా రెడీ అయ్యి ఉందును. వచ్చిన వాళ్ళే తను ట్యూషన్ చెప్తా అంటే నాకు వచ్చినాయి నేను చెప్పుడు, ప్రశ్న జవాబులు అడుగుడు, వాళ్ళకంతా తెలుగు సబ్జెక్ట్ చెప్పుడు, లెక్కలు చెప్పుడు. అదే నా గుర్తు, నాన్న వచ్చే వరకు ట్యూషన్ పిల్లలు ముందే వచ్చి కూర్చునే వాళ్ళు, నాన్న రాకముందే. వాళ్ళకు ఊడిసి సాపలేసి అన్ని రెడీ చేసి పెట్టి వాళ్ళతో రాయించే వాళ్ళు, హోంవర్క్ రాసిన వాళ్ళు లేదా అని అడిగేది. మీకు ఇంత దాదాపు ఇంత తిండి పెట్టుడు, వాళ్ళ ట్యూషన్లో చదువుతారని పొద్దున వేరు కదా అని అన్నీ. అప్పటి కాలం అట్లే ఉండే, కరెంటు లేని ఇళ్ళలు ఉన్నాం.
అంటే ఆ రోజు ఏది లేకపోయినా విలువలతో బతికాము. అదే. సో మాకు కష్టపడ్డాం కనుకనే ఈరోజు జీవితంలో ఈ స్థాయిలో ఉన్నాం అమ్మ. ఎవరైనా అప్పటి కష్టాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తాయి కదా అమ్మ. ఇప్పటిదాకా మనం అనేక విషయాలు మాట్లాడాను, జీవిత అనుభవాలు మాట్లాడాను. కానీ ఇది నా ఛానల్ కనుక సాధారణంగా ఒక అభిప్రాయం ఉంటుంది, సార్ మీ గురించి కూడా మీ అమ్మ ఏమైనా చెప్తుందా అని. నా గురించి నేను నా చిన్నప్పటి జ్ఞాపకాలు, నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి నీవు ఆ చిన్నప్పుడు నీకున్న జ్ఞాపకాలు ఏమైనా చెప్పగలవా? మా గుర్తున్నాయా? నాన్న బల్ల మీద ఎక్కి నిలబడి మైకులాగా పుస్తకం మలిసి ఇట్లా పెట్టుకొని నువ్వు కాగడ భయం లేకుండా మాట్లాడు చెప్పు అని మా నాన్న కూడా బాగా చదువుకున్నాడు కనుక చదువు వాళ్ళ పిల్లలది ఇష్టం బాగుండి అట్లా చదువుకుంటే భయం లేకుండా చదువుతావు నువ్వు. అంటే అది ఉపన్యాస పోటీలకు ఏది ఎప్పుడు కానీ ఇప్పుడు ఏదన్నా శ్రీశైలు కానీ ఎంబడి పోదు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎంబడి పోయిను పోయేసరిగా మాట్లాడకపోతే నాకంటే ఇంట్లో మా నాన్న చెప్తాడు, అందరికి ఇట్లా మాట్లాడకపోతే తప్పినారా వాళ్ళు అని కొట్లాడు. అంటే మా అమ్మ గుర్తు చేసింది ఏంటంటే, నేను 8వ తరగతిలో అమ్మ నాకు గుర్తు మొదటిసారి ఉపన్యాస పోటీలు జరిగాయి మా స్కూల్లో, గాంధీజీ పైన ఉపన్యాస పోటీ. అప్పుడు నేను పేరు ఇచ్చాను. అప్పుడు ఇంట్లో నాన్న నాకు ఉపన్యాసం రాసిచ్చి నువ్వు అన్నట్లు ఓ బల్ల మీద ఎక్కి దానిపైన నిలబడి ఉపన్యాసం ఇచ్చినట్లు మైక్ లాగా ఇలా పెట్టుకొని బుక్ను ప్రాక్టీస్ చేశాం. తర్వాత తాత వస్తే తాత ముందర కూడా స్పీచ్ ఇప్పించాం, గోడ వైపు తిరిగి మాట్లాడిపించాం, ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడిచ్చాం. నిజంగా ఇవాళ ఆ ప్రాక్టీస్ ఇవాళ నన్ను ఈ రకంగా మాట్లాడిస్తాను. సో చాలా మంది అంటే అమ్మ నాకు గుర్తు నువ్వు ఎప్పుడు చెప్తుంటా చిన్నప్పుడు మాటలు సరిగా రాలేదని. మాటలు సరిగా రాలేదు, 3 ఏళ్ళకి వచ్చినాయి కానీ ఇక వచ్చిందంటే చదువు మాటలు అన్ని ఎంతంటే అంత మాటలు. అంటే అదే ఇప్పుడు ఆ మధ్య నా గురించి రాస్తూ ఈనాడులో ఒక రాశారు, ఈయనకు 4 ఏళ్ల దాకా మాటలు రాలేదంటే ఎవరైనా నమ్ముతారా? 4 ఏళ్ల దాకా మాటలు రాలేదు, వచ్చాక కొద్ది సులువైన వసకొమ్ము వచ్చినాము. అప్పుడు వసకొమ్మ వస్తే మాటలు వస్తాయంటే వసకొమ్మ వచ్చినాం అంటే 4 ఏళ్ల దాకా మాటలు రాలేదు, వచ్చాక మాటలు ఆగలేదు అని రాస్తారు పేపర్ వాళ్ళ నుంచి. ఇప్పటిదాకా చూశారు కదా మా అమ్మ జ్ఞాపకాలు, అనుభవాలు, ఆమె పడ్డ కష్టాలు, నాన్నతో పాటు ఆమె జీవితం సాగించిన తీరు, నాన్న విజయాల్లోనే కాదు మా విజయాల్లో కూడా అమ్మా నాన్నల పాత్ర ఏ స్థాయిలో ఉందో ఇప్పటిదాకా చెప్పాను. ఇది కేవలం మా ఇంటి కథే కాదు, అందరింటి కథ. సో మన భారతీయ సామాజిక జీవనంలో, సాంస్కృతిక జీవనంలో కుటుంబం అనేది ఎంత గొప్పదో మీకు తెలియదు కాదు. సో అమ్మా నాన్నల చదువు, సంస్కారం ఫలితంగానే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అందువల్ల ఎంత ఎదిగినా ఆ తల్లి కొడుకే అంటారు. అందువల్లనే మా అమ్మ 80వ జన్మదినం రోజు మా అమ్మ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మీ ముందు పెట్టారు. అమ్మ చాలా ధన్యవాదాలమ్మా. మా అమ్మ జన్మదినం, అందువల్ల మా అమ్మతో ఈ కాస్తంత నేను గడపడమే కాదు, నేను రోజు గడుపుతాను, మా కుటుంబం రోజు గడుపుతుంది. కానీ మీతో కూడా మా అమ్మతో కాస్తంత ముచ్చట్లు వినిపించాలి, మా అమ్మ భాషలో చెప్పాలంటే అని అనిపించి మీ ఆ అమ్మను ముందుకు తీసుకొచ్చాం. సో అమ్మ మరొకసారి ధన్యవాదాలు. మీ ఆశీస్సులతో మేము జీవితంలో మరింత ముందుకు పోతాం.